తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం కైతాపురం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పి లారీని ఢీకొట్టింది పోలీసు స్కార్పియో వాహనం. ప్రమాదంలో 2 డిఎస్పీలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిఎస్పీలుగా తెలుస్తోంది. చక్రధర్రావు, శాంతారావుగా గుర్తించారు. ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింగరావు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు. చౌటుప్పల్ మండలం కైతాపురం జాతీయ రహదారి మీద లారీని పోలీసు స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో 2 స్పాట్లోనే చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావులుగా తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం వస్తోంది. ముఖ్యంగా ఏపీలో శని ఆదివారాల్లో ప్రభుత్వ సెలవు దినాలుగా ఉంటాయి. 2 రోజులు సెలవు కావడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కలవటానికి వస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చనిపోయిన 2 కుటుంబాలు కూడా హైదరాబాద్లోని నివాసం ఉంటున్నాయి. తీవ్ర గాయాల పాలైన అదనపు ఎస్పీని అలాగే డ్రైవర్ను హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. చక్రధర్రావు, శాంతారావు, అదనపు ఎస్పీ ప్రసాద్ మరియు డ్రైవర్ నరసింగరావు స్కార్పియో వాహనంలో వస్తుండగా ముందున్న లారీని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశాడు. వేగం ఎక్కువగా ఉండటం, రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం దీనికి కారణంగా తెలుస్తోంది. అందువల్లే ఆ వాహనం అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది. స్కార్పియో వాహనం డివైడర్ను ఎక్కి రాంగ్ రూట్లోకి దూసుకెళ్లడంతో విజయవాడ వైపు వస్తున్న భారీ లారీని ఎదురుగా వచ్చి బలంగా వేగంగా ఢీకొట్టింది. ఈ దెబ్బకి వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ స్కార్పియో వాహనం ఏ విధంగా ముందు భాగం నుజ్జు అయిందో ఆ ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. ఆ విజువల్ చూస్తుంటే 2 డిఎస్పీలు స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘటనతో కైతాపురం జాతీయ రహదారి ఒక దిశలో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కూడా ఏర్పడింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో ఆ స్కార్పియోని, లారీని పక్కకు తొలగించారు. రోడ్డు మీద రాకపోకలు సుమారు గంట తర్వాత ప్రస్తుతం మామూలు స్థితికి చేరుకున్న పరిస్థితుంది. ముందుగా ఒక వాహనాన్ని తప్పించేందుకు ఈ విధంగా ముందుకొచ్చిన క్రమంలో డివైడర్ను ఒక్కసారిగా ఢీకొట్టి అదుపు తప్పి అటువైపు వెళ్తున్నటువంటి రోడ్డు మీదకి స్కార్పియో వాహనం పడిపోయింది. వెంటనే అటువైపు నుంచి వస్తున్న ఒక భారీ లారీని చాలా బలంగా ఢీకొట్టడంతో స్కార్పియో వాహనం నుజ్జు అయిపోయింది. అందులో ప్రయాణిస్తున్నటువంటి 2 డిఎస్పీలు స్పాట్లోనే చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శరత్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. శరత్, చెప్పండి. థ్యాంక్ యూ అలీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజంగా ఈ ప్రమాదం విధి వక్రీకరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కు వస్తున్నటువంటి సందర్భంలో 2 డిఎస్పీలు, అంటే మొత్తం 4 స్కార్పియో వాహనంలో ఉన్నారు. అందులో 2 డిఎస్పీలు, ఇంటెలిజెన్స్ డిఎస్పీలు చనిపోవడం అయితే బాధాకరం. ఎందుకంటే ఈ సంఘటన ముందున్నటువంటి లారీ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల, వెనక నుండి తన స్పీడ్ గా రావడం వల్ల ఆ బ్రేక్ వేసినటువంటి లారీని తప్పించబోయి అవతల ఉన్నటువంటి డివైడర్ ఢీకొని అవతల వైపు పడిపోవడం జరిగింది. నిజంగా దురదృష్టం ఏంటంటే అవతల పడిపోగానే వెంబడి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి లారీ దాని పైకి ఎక్కడం వల్ల మొత్తం కూడా నిర్జరించాయి. 2 కూడా, అంటే ఇంటెలిజెన్స్ డిఎస్పీ 2 శాంతారావు, అదే విధంగా చక్రధరరావు చనిపోవడం జరిగింది. డ్రైవర్ నరసింగరావు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో డిఎస్పీ ప్రసాద్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ సంఘటన బాధ కలిగిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ కు, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి కలుద్దామని, లేదంటే ఏదైనా కేసు మీద వస్తున్నారు తెలియాల్సి ఉంది. నిజంగా ఈ ఘటన పైన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత, అదేవిధంగా అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. నిజంగా ఈ ఘటన మాత్రం కైతాపూర్ వద్ద అయితే జరగడం అయితే ఘోరం అని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం పడుతుంది, 2 రోజుల నుంచి కూడా వర్షం పడుతుంది. మరి లారీ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల, మరి స్కార్పియో లారీ వెనకాలే ఉండటం వల్ల, మరి ఆ బ్రేక్ వేయగానే తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బ్రేక్ ఎప్పుడైతే బ్రేక్ వేశాడో మొత్తం కూడా ఇట్లా ఎగిరి డివైడర్ ఢీకొని అవతల వైపు పడిపోవడం వల్లనే జరిగింది. కానీ పడిపోయి ఉంటే ఏం కొంచెం దెబ్బలను తాకేది, కానీ పడిపోయిన తర్వాత ఎంబడి అక్కడి నుంచి కూడా ఇంకో లారీ వచ్చి ఢీకోవడం అయితే సంఘటన వద్ద మాత్రం నిజంగా చూస్తే డ్రైవర్ తప్పిదంగానే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఓవర్టేక్ చేసేందుకు ముందుకు రావటం,
కొంత నిర్లక్ష్యం అన్న కనిపించిందని చెప్తున్నారా అక్కడ? నిర్లక్ష్యము అని మనం అనడానికి లేదు. ఎందుకంటే ముందున్నటువంటి లారీ ఎంత మనం చూస్తున్నాం, మనం ఎట్లుంటదంటే ఇది అంతా కూడా హైవే కాబట్టి ఎవరైనా స్పీడ్ గానే ఉంటారు వెహికల్స్, అంటే మరీ స్పీడ్ కాబట్టి ముంగట వెహికల్ లారీ ఎప్పుడైతే సడన్ గా బ్రేక్ లారీ వేశాడు, వేయగానే ఇతను మరి లాంగ్ నుంచి డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్లా ఉంటుంది తెలుసు కదా, కొంచెం నిద్రమత్తు ఉంటది, కొంచెం ఆ బ్రేక్ సడన్ గా వేయడం వల్లనే ఇది రోడ్డు మీద మొత్తం కూడా వర్షం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సడన్ గా బ్రేక్ వేయడం వల్లనే ఇది అవతల డివైడ్ అండి కూడా పడ్డదని చెప్పి ఇక్కడ పోలీసు చెప్తున్నారు. నిజంగా ఉదయం నుండి కూడా ఇక్కడ మొత్తం కూడా అంటే ఎంతమంది చనిపోయారు ఏందని చాలా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అసలు కార్ లో ఎంతమంది ఏంది కూడా తెలియని పరిస్థితిలో ఉండే. తదనంతరం మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత చూసినట్లయితే నలుగురు ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు కదా శరత్, డ్రైవర్ వాళ్ళ పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు అడిగినప్పుడు. నిజంగా మరి అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు చనిపోవడము, వాళ్ళు ఇంటెలిజెన్స్ డిఎస్పీలు ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం బాధాకరము. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి హోంమంత్రి అయితే చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది, అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నిజంగా. ఎందుకంటే ఘటన చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది అక్కడ, ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇంకొక 15-20 నిమిషాలు అయితే వాళ్ళు హైదరాబాద్ చేరుకునేవారు. ఈ 10-15 నిమిషాలు వచ్చే సమయంలోనే ఈ యాక్సిడెంట్ అయితే జరగడము నిజంగా బాధ కలిగిస్తుంది. కుటుంబంలో అయితే విషయాలు చేయాలనుకున్నాయి, ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఈ రోజు ఆ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థానం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా చూడాలి, వాళ్ళ ఎలా వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉన్నారో చూడాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది. కుటుంబంలో ఇద్దరు కుటుంబాలు అయితే విచారం అయితే నింపిందని చెప్పవచ్చు. ఓకే శరత్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం కైతాపురం జాతీయ రహదారిపై ఓ లారీని పోలీసు స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో 2 చనిపోయారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావులుగా తెలుస్తోంది. వీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏపీలో శని ఆదివారంలో ప్రభుత్వ సెలవు దినాలుగా ఉంటాయి. 2 రోజులు సెలవు కావడంతో హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని కలవటానికి వాళ్ళు ఇటువైపు వస్తూ ఉన్నారు. అంతలోపే ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన 2 కుటుంబాలు కూడా హైదరాబాద్లో నివాసం ఉంటున్నాయి. తీవ్ర గాయాల పాలైన అదనపు ఎస్పీని, డ్రైవర్ని కూడా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లారు. మనకు అందుతున్నటువంటి సమాచారం వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చక్రధర్రావు, శాంతారావు, అదనపు ఎస్పీ ప్రసాద్, అలాగే డ్రైవర్ నరసింహరావు స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తుండగా ముందున్న లారీని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశాడు. వేగం ఎక్కువగా ఉండటం, రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కారణంగా వాహనం అదుపు తప్పినట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తుంది. స్కార్పియో వాహనం డివైడర్ను కొంత మేర ఎక్కి రాంగ్ రూట్లోకి ఒక్కసారిగా అదుపు తప్పి వెళ్ళిపోయింది. ఇక విజయవాడ వైపు అదే సమయంలో వస్తున్నటువంటి ఒక భారీ లారీని ఎదురుగా వచ్చినటువంటి ఈ స్కార్పియో వెహికల్ని ఒక్కసారిగా బలంగా వేగంగా ఢీకొట్టేసరికి చాలా ముందు భాగం అనేది ఎంత ఘోరంగా నుజ్జు అయిపోయిందో మనకు కనిపిస్తోంది. దీంతో 2 డీఎస్పీలు స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘటనతో కైతాపురం జాతీయ రహదారి ఒక దశలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటువైపుగా వెళ్ళేటువంటి వాహనదారులు ఎవరైతే దీన్ని చూశారో ముందుగా వెంటనే అక్కడ అంబులెన్స్కి ఫోన్ చేశారు. తర్వాత పోలీసులకు కూడా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చేలోపు వెంటనే అంబులెన్స్ కూడా రావడంతో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినట్టు పరిస్థితుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఈ ప్రమాదం ఆ సమయంలో వెళ్ళే వాళ్ళు కూడా తమ వాహనాలను నిలుపుదల చేసి అక్కడికి వెళ్ళి చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. అందులో పోలీసులు ఉన్నారు, ఎందుకంటే వెహికల్ మీద పోలీసు అని రాస్తుంది. సో వెంటనే వాళ్ళు అప్రమత్తమైపోయి వెంటనే సమాచారం అందించారు, అంబులెన్స్ కూడా పిలిపించారు, వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అత్యంత బాధాకరమైన విషయం, ప్రమాదం జరిగిన ఆ పరిస్థితులు ఒక్కసారి చూస్తే అత్యంత భయానకంగానే రక్తపు మడుగులో పడిపోయినటువంటి పోలీస్ ఆఫీసర్లు కనిపించారు. 2 డీఎస్పీలు స్పాట్లోనే చనిపోయారు. డ్రైవరు, ఏఎస్పీ ఇద్దరు కూడా ఇక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. హుటాహుటిన ఆ డ్రైవరు, ఏఎస్పీ ప్రసాద్ని అంబులెన్స్లో స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామునే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబాలకు వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. కుటుంబాలు కూడా పూర్తిగా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. వీరు 2 ఉన్నతాధికారులు డీఎస్పీలు కావటం చేత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు స్పందించినట్టుగా తెలుస్తుంది. కుటుంబాలతో నేరుగా మాట్లాడి పరిస్థితిని వివరిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ప్రమాదం అనంతరం ఆ వెహికల్కి సంబంధించిన దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. ముందు భాగం ఏ విధంగా నుజ్జు అయిపోయిందో కూడా చాలా స్పష్టంగా మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణం ఒకటే ప్రాథమికంగా మనకు తెలుస్తోంది.
లారీని ఒక వెహికల్ని ఓవర్టేక్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు రోడ్డు కూడా అంతగా అనుకూలించినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా డివైడర్ని ఒక చివరి భాగంలో టచ్ అవుతూ డివైడర్ని ఢీకొని ఒక్కసారిగా అదుపు తప్పి అటువైపుకి వెళ్ళిపోయింది. అదే సమయంలో ఒక భారీ లారీ, విజయవాడ వైపు వస్తున్నటువంటి లారీ ఈ వెహికల్ని, స్కార్పియోని అత్యంత బలంగా, వేగంగా, ఎందుకంటే హైవేలో వెహికల్స్ చాలా వేగంగా వస్తూ ఉంటాయి, సో డెఫినెట్గా అంత బలంగా వేగంగా ఢీ కొట్టడం వల్లనే ఆ వెహికల్, స్కార్పియో వెహికల్, పోలీస్ వెహికల్ కూడా ముందు భాగం నుజ్జునుజ్జైంది. స్పాట్లో 2 DSPలు చనిపోయారు. మిగతా 2 కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.